సార్ మీరు ఇంకో విషయం చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు మీకు స్నేహితులు, మీ ప్రాంతవాసి, మీరు చాలా దగ్గర నుంచి చూశారు. చిన్న చిన్న విభేదాలు రావడం కామను. తర్వాత రాజకీయ పరంగా వచ్చే విభేదాలే కానీ వ్యక్తిగతంగా పెద్దగా ఉండవు. కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలయ్యి మిగతాలంతా ఒకవైపు అవ్వడానికి కారణం ఏంటి? ఏకంగా విజయమ్మ గారు లాస్ట్ టైం 2019 ఎన్నికల్లో క్యాంపెయినింగ్ చేసిన విజయమ్మ గారు కూడా ఈసారి అసలు ఇండియాలో లేకుండా లండన్లో ఉండి పూర్తిగా దూరంగా ఉండడానికి కారణం ఏంటి? ఓ రకంగా వీళ్ళ మనస్తత్వాలు చూస్తుంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చూశారు, ఇటు వీళ్ళ ఫ్యామిలీ పిల్లల్ని మీరు చూశారు. మొత్తం మీద ఎక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నారు అనుకోవచ్చు. ఒకటి, కుటుంబంలో పెద్ద అనే వ్యక్తి సమాలించుకొని పోవాలి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి తర్వాత ఆ కుటుంబంలో పెద్దవాడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి, అంతే కదా. అంతే, వయసులోనూ పెద్దోడే, రెండోది అధికారం కూడా వచ్చింది. కానీ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ విషయంలో ఎలా ఉండేవాళ్ళు అన్నదమ్ముల విషయం అది వేరే విషయం లేండి. ఆయనకేముంది, ఆయన ఈయన పెద్దవాడు కాబట్టి అందరినీ సమాలించుకొని వెళ్ళాలి. ఈయన జైలుకు వెళ్ళినప్పుడు కుటుంబం అంతా పార్టీకి పనిచేశారు. విజయమ్మ కానీ షర్మిలమ్మ గారు కానీ పార్టీకి పనిచేశారు. పాదయాత్ర చేసింది, దాదాపు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. తర్వాత ఎన్నికల్లో కూడా షర్మిలమ్మ, విజయమ్మ గారు కూడా ప్రచారం కూడా చేశారు. జగన్తో పాటు సమానంగా ప్రచారం చేశారు జనంలోకి వెళ్ళి. ఆ ఎన్నికలు అంత సానుభూతి రావడానికి కారణం కూడా ఓ రకంగా చేసిన తర్వాత, సరే గెలిచిన తర్వాత, ఎన్నికల్లో గెలిచిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత, పార్టీని 1.5 సంవత్సరం కాలం మోసిన తర్వాత, ఒకవేళ రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేకపోతే అది వేరు సమస్య. మా అన్న అయినాడు, నాకు రాజకీయాలతో అవసరం లేదని వాళ్ళు ఇంట్లో కూర్చుంటే అది వేరు విషయం. ఆమెకు కూడా రాజకీయాల్లో ఉండాలనే కోరిక ఉంది. ఆ కోరిక ఉన్నప్పుడు ఆమె కోరికను కూడా సంతృప్తి పరచాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి. ఆమెను ఎక్కడో ఒక చోట సమితి స్థానంలో, నేను ముఖ్యమంత్రి అయినాక ఆమెను కూడా ఎక్కడో ఒక చోట రాజకీయంగా ఆమెకు కూడా కొంత గౌరవం ఇచ్చి సముచిత స్థానంలో కూర్చోబెట్టి ఉండాల్సింది. ఆ పని చేయకపోవడం తప్పు జగన్మోహన్ రెడ్డి అవుతుంది. సరే, ఆస్తి పంపకాల విషయంలో కూడా కొద్ది తగాదాలు ఉన్నాయని పత్రికల్లో కూడా వచ్చినాయి కదా. అదేదో అక్కడ జరగడము, ఇడుపులపాయలో జరగడము, అవన్నీ బహిరంగమైన ఆ ప్రాంతవాసిగా మీకు ఎక్కువ తెలుసు ఉంటాయి కదా. ఏదో ఆశించుకుంటారు, ఆశించుకున్నప్పుడు కొంచెం సర్దుబాటు ధరలో వ్యవహరించి అది కూడా సర్దుబాటు చేసుకొని కుటుంబాన్ని అంతా ఐకమత్యం చేసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుంది. అట్లా లేకుండా మీ ఇష్టం ఏమైనా ఏం చేసుకుంటారో చేసుకోకండి అన్నప్పుడు ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందువల్ల ఆమె కూతురికే మద్దతు పలకడం అయితే జరుగుతుంది. విజయమ్మ గారు ప్రతి విషయంలోనూ జరుగుతుంది, చూస్తున్నాం కదా. వీడుపురాయలైనా నిన్న ఎలక్షన్లో కూడా ఆమెకు మద్దతు ఇమ్మని చెప్పి సందేశం పంపించడము. ఒకవేళ ఇక్కడ కుమారులు ఉన్నారనే బాధ ఉండినా కూతురికే కొంచెం ఇబ్బందుల్లో ఉందని మద్దతు ఆమెకి ఇస్తుంది. అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది, కానీ వేరే వాళ్ళని అనడంలో అర్థం లేదు. ఇప్పుడు ఏ స్థాయికి పోయినాయనంటే అవి సర్దుబాటు చేయలేని స్థాయికి పోయినాయి. ఎందుకంటే ముందైతే తెలంగాణలో పెట్టింది ఆమె వైఎస్ఆర్సీపీ, అక్కడేం పెట్టలేదు. అటువంటి సమయంలోనే సర్దుబాటు చేసుకుండాల్సింది. అది పోయి ఇప్పుడు ఏ స్థాయికి పోయిందంటే అక్కడే ఆ రాష్ట్రంలోనే పెట్టింది. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలైనారు, తిరుగుతుంది, కాంగ్రెస్ పార్టీలో తిరుగుతుంది, విమర్శలు చేస్తుంది. చంద్రబాబు నాయుడు స్థాయి కంటే కూడా ఎక్కువ విమర్శలు చేస్తుంది. కాబట్టి ఇంకా అది పాయింట్ ఆఫ్ నో రిటర్న్కి పోయింది. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడే ఇవన్నీ చేపిస్తున్నారు, కుటుంబాన్ని కూడా విడగొట్టారని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు. అంత మాత్రం నాయకుడు ఆయన కాదు. ఆయన మాట ఆ కుటుంబం కూడా వినేవారు కాదు. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళవి, నేను నమ్మనండి. అది ఏదో అపవాదు నింద మోపడానికేనే, ఏదో రాజకీయంగా ఆరోపణలు చేసే దాంట్లో భాగంగానే చేస్తుంటారు. కానీ ఆయన ఆ కుటుంబాన్ని తీర్చగల స్తోమత కానీ, ఆ తర్వాత పిసిసి అధ్యక్షులుగా జయించగల స్తోమత కానీ, పార్టీ ఇక్కడ తెలంగాణలో పెట్టించడం కానీ, ఇవన్నీ చేయిస్తారు అని అంటే చేయించగల స్తోమత. ఏకంగా కుటుంబాన్ని కూడా దూరం పెట్టడం వల్ల రాష్ట్రంలో చూసే ప్రజలకు కూడా కొంత నమ్మకం కోల్పోతారని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వన్ సైడ్గా వెళ్ళిపోవడం జరిగింది? అది నువ్వన్నమాట కరెక్టే. ఎందుకంటున్నాను అని అంటే, ఇంట్లోనే ఆయన సర్దుకోలేకపోతే
మనం ఇంత రాష్ట్రాన్ని ఎలా పాలించగలుగుతారు అనేది ఎవరికైనా కలుగుతుంది కదా. ఒక శాసనసభ్యుడైనా కానీ ఆయన ఇంట్లోనే పరిస్థితులు బాగలేనప్పుడు, ఆయన ఇంట్లోనే పరిస్థితులు సర్దుకోలేనప్పుడు ఈయన మనకేం ఎమ్మెల్యేగా చేస్తాడు, మనకేం పనులు చేస్తారని తీర్పు ఇస్తారు. ఈయన ముఖ్యమంత్రిగా ఉండి ఇంట్లో ఇటువంటి సంఘటనలు జరిగితే ఇంట్లోనే సర్దుకోలేకపోతే మనకేం చేస్తారు అనేది అపవాదం అయితే వస్తుంది తప్పకుండా. సార్ ఇంత దానివల్ల జరిగే నష్టం ఎన్ని కారణాలు, అటు కుటుంబంలో జరిగే సంఘటనలు అయితేనేమి, పరిపాలన వల్ల అయితేనేమి, ఎన్ని రకరకాల సంఘటనల వల్లనే వైనాట్ 175 నుంచి ఈ దినం గెలుస్తామా లేదా అనే మీమాంసలోకి పడిపోయినారు అంట. అంటే అవినాష్ రెడ్డిని అంత వెనకేసుకొని రావడానికి ఏంటి అంత బలమైన కారణం? దానివల్లనే కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయ్యారు అంటున్నారు. అవినాష్ రెడ్డిది అంటే అది నష్టం జరుగుతున్నా కూడా అయినా కానీ అవినాష్ రెడ్డి వైపే నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అది కుటుంబంలో ఏం జరిగిందో నేనైతే కూడా చెప్పలేను, ఎందుకంటే ఎక్కడో జరిగే సంఘటనల గురించి చెప్పలేను. కాకపోతే సిబిఐ అయితే విచారణ చేసి భాస్కర్ రెడ్డి గారిని, అంటే అవినాష్ రెడ్డి తండ్రి గారిని, అవినాష్ రెడ్డిని ముద్దాయిలుగా చేర్చినారు, అరెస్ట్ చేసినారు, ఏదో బెయిల్ మీద వచ్చినారు. ఇచ్చినాక కేసుతో అంతో ఎంతో సంబంధం ఉన్నట్లే కదా. ఉన్నప్పుడు ఇక్కడేమో బాబాయ్, వాళ్ళు కూడా బాబాయిల కిందకే లెక్క వస్తారు. ఎందుకంటే కాకపోతే చిన్న ఆయన పెద్ద నాయన కొడుకులు, రాజారెడ్డి గారి తండ్రి, భాస్కర్ రెడ్డి గారి తండ్రి, వాళ్ళు చిన్న అన్నదమ్ముల బిడ్డలు కాబట్టి ఒకవేళ అవినాష్ రెడ్డి భాగవతం తెలిసినప్పుడు అది ఏదైనా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాల్సింది. ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి, బాగుండదు, పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఏదన్నా కార్యక్రమం చేయించిండాల్సింది. రాజీనామా ఇప్పించడమో ఏదో చూసి ఎన్నిక రాకుండా ఒక 6 మాసాల ముందో 7 మాసాల ముందో జైలుకు పోయినప్పటికి ఎన్నికలకు 6 మాసాలే కదా ఉన్నది. అటువంటి సమయంలో రాజీనామా చేయించింటే ఇంత వచ్చేది కాదు. ఆ టికెట్ ఇచ్చే విషయంలోనూ మళ్ళీ ఆయనకే ఇవ్వడము, ఇవన్నీ ఎందుకు అంత ఒత్తాస పలుకుతున్నారు? దర్యాప్తులో సహకరించడం లేదు, కేసు జరపనీయడం లేదని సునీత గారు కూడా ఆరోపణలు చేస్తున్నారు. సరే, అవి ఎంత మేరకు ఉన్నాయి, సిబిఐ మీద ఆయన ప్రభావం ఎంత ఉంటుంది అనేది నేను చెప్పలేను. కానీ ఈ సంఘటనల వల్ల, ఎందుకంటే అతను పూర్తిగా ఒత్తాస పలుకుతున్నారేమో అవినాష్ గారికి అనేది ఒక అభియోగం వచ్చేదానికి అవకాశం ఉంది. అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి. కానీ అవినాష్ రెడ్డి గారు మీరు అన్నట్టు పార్టీకి దూరం పెట్టినా కానీ, రాజీనామా చేయించినా కానీ అది నేరం ఒప్పుకున్నట్లే కదని చెప్పి కూడా మళ్ళీ అదొక ప్రచారం ఎట్లయితుంది. ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత మోరల్గా ఫీల్ అయ్యి రాజీనామా ఇవ్వచ్చు కదా, దానికి ఏముంది పెద్ద విషయం? ప్రజల వ్యతిరేకత. ఆయన అరెస్ట్ చేసినారు కదా, అరెస్ట్ చేసినప్పుడు రాజీనామా ఇస్తే దాన్ని ఏం ఫీల్ అవుతారు? అరెస్ట్ అయినాను కాబట్టి రాజీనామా ఇచ్చినాను, కేసుకు సంబంధం లేదు కదా. ఒకవేళ అరెస్ట్ అయింది కేసులోనే, కానీ అరెస్ట్ అయినాను కాబట్టి మోరల్గా నేను ఫీల్ అయ్యి రాజీనామా చేస్తాను అంటారా? హత్యకు సంబంధించి రాజీనామా చేసినాం అంటారు కదా.